ఊరంతా ఒకటే పంట వేసుకోవటం. అలా కాకుండా మీ సాయిల్ టెస్ట్లు అవి చేయించుకుని మన అధికారులు మీకు సహకరిస్తారు. ఈ ఏరియాలో ఏమి సూట్ అవుతాయో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులో డిమాండ్ని బట్టి మనం పంటలు వేసుకోవాలి. సిరిధాన్యాలు ఒకప్పుడు దానికి డిమాండ్ లేదు, ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఆ విధంగా సిరిధాన్యాల వైపు కానీ, అలాగే నీటి వినియోగాన్ని మనం ఎలా చేసుకోవాలి ఇవన్నీ చెప్పడానికే మీ ఇంటింటికి వెళ్తాం అధికారులు. ఈ కార్యక్రమం అధికారులు చక్కగా అన్ని ఊళ్ళల్లోని వారం రోజుల్లో కంప్లీట్ చేసినందుకు వారికి కూడా అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కోటి ప్రభుత్వం రైతుకి ఏ లోటు రాకూడదన్న ఉద్దేశంతో ప్రతి ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగే మనకి సడన్గా వర్షాలు వచ్చినా, ధాన్యం రంగు మారిపోయినా, లేకపోతే రైతులకి ధాన్యం కొనుగోలు లేకపోయినా ఇదివరకు చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటిది ఇప్పుడు గిట్టుబాటు ధర రావాలి, రంగు మారిపోయిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మన అధికారులు చెప్తూ, అలాగే ఈ ప్రోగ్రాం కూడా ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్తున్నారు. అంటే ఒక అవగాహన, రైతులకి అవగాహన తెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ప్రోగ్రాం చేస్తున్నారు. ఆ విధంగానే మన ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఇతర నాయకులందరూ కూడా ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుని మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఉద్దేశం సంపూర్తిగా చేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తూ, మీకు రైతులకి ఏ అవసరాలున్నా ఏం కావాలన్నా నానాజీ గారు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆయన ఎప్పుడు కోరుకుంటుంటారు. అటువంటి నాయకులు మనకు కావాలి అని చెప్పేసి మనందరం కోరుకుంటూ, రైతులు కన్నీటి పెట్టకూడదు అని చెప్పేసి మా కళ్యాణ్ బాబు ఎప్పుడు చెప్తూ ఉంటారు. రైతుకి